నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బంది విద్యార్థులకు పలు అంశాలపైన అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది లాకప్ అంతే, టెంపరీగా కస్టడీలో ఉంచడానికి మాత్రం. జైల్ అనేది అది ప్రిజన్, అది వేరు, అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మేల్ సెల్ లాకప్, అది ఫీమేల్ లాకప్. సార్ ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశారు? చాలా మంది అయింది సార్. అక్కడికి డయల్ అండర్ కంట్రోల్ వాళ్ళకి 100 డైల్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మన డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తారు, మీ పేరు, మీ సమస్య ఏంది, ఏ స్టేషన్ కిందికి వస్తారని చెప్పేసి వాళ్ళకి కాల్ రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా మన నిజామాబాద్ డిస్టిక్ వచ్చింది అనుకోండి, నిజామాబాద్ డిస్టిక్ అని చెప్పేసి నిజామాబాద్ డిస్టిక్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే మన స్టేషన్ మన ట్యాబ్లకి దాన్ని కాల్ని ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళ మనకు కాల్ రాదు, జస్ట్ వాళ్ళ నంబరు అండ్ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు. వాళ్ళ నంబరు అండ్ డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ నంబర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఆ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మనం కనుక్కొని అలా ప్రాబ్లం ఏంది, దాంతోపాటు వాళ్ళ లొకేషన్, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేసారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ని రెస్పాండ్ అంటే కాల్ని రిసీవ్ చేసుకోలేకపోతారు. కొందరు ఎమర్జెన్సీలో కాల్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ లేకపోతే సో వాళ్ళకి లొకేషన్ కూడా వస్తుంది అన్నట్టు. మనకు వాళ్ళు అసలు టైంలో మనము ఆ లొకేషన్ చూసుకొని దాని దగ్గరికి లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు మాట్లాడింది ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ రికార్డ్, వాళ్ళు ఏమని చెప్పేసి అన్నారు, ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ రికార్డ్ కూడా వస్తుంది. దాన్ని చూసుకొని మనం కాల్ చేసి మన నుంచి కాల్ చేసి కనుక్కొని వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంకా తను తెలుసుకొని పోవాలి. లొకేషన్ మాకు ఆల్రెడీ ఆ కాల్ సిగ్నల్స్ బట్టి ఉంటాయి కదా, ఆ లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాను. అంటే అక్యూరేట్గా రాదు ఆ ఏరియా. గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్, అందరికంటే ముందుండి గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ హోంగార్డ్ ఆఫీసర్. ప్లెయిన్ యూనిఫామ్ ఉంటుంది, స్టార్స్ ఏమి ఉండవు. ఇది వైట్ కలర్లో, బూడిద కలర్లో ఉంటుంది. ఈ కార్డర్ ఇది బూడిద కలర్లో ఉంటుంది, ఈ స్టార్స్ ఏమి ఉండవు. హోంగార్డ్ ఆఫీసర్, హోంగార్డ్ కంటే పై ఆఫీసర్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్, సార్ ర్యాంక్, బ్లాక్ బెల్ట్, ఇది బ్లాక్ కలర్. పైన స్టార్స్ కానీ ఇలాంటి ఇవి కానీ ఏమేమి ఉండవు. కానిస్టేబుల్ ర్యాంకు, కానిస్టేబుల్ కంటే అప్పర్ ర్యాంకు హెడ్ కానిస్టేబుల్ సార్ క్యాడర్. సేమ్ బ్లాక్ బెల్ట్, బ్లాక్ షూస్ ఏముండవు, బ్లాక్ కార్డ్ ఉంటుంది, స్ట్రిప్స్ ఉంటాయి, పట్టీ, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ సార్. దాని తర్వాత ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ కంటే అప్పర్ ర్యాంకు ఏఎస్ఐ. సేమ్ ఇదే యూనిఫామ్, బ్రౌన్ బెల్ట్, బ్రౌన్ షూ, సింగిల్ స్టారు, ఇవి సేమ్. కాప్ అంటే పోలీస్కి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు అన్నారు కదా ఫొటోస్ ని, వాళ్ళని మానిటర్ చేయడానికి, ఎమర్జెన్సీ రెస్పాన్స్, క్రైమ్ డిటెక్షన్, అది చాలా రకాలు ఉంటాయి ఈ అప్లికేషన్ లో. ఇందులోని ఈ డయల్ 100 అనేది ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది, దీనికి పంపిస్తారు. డయల్ 100 రాగానే మోగుతూ ఉంటుంది. యాక్చువల్గా దానికి వస్తాయి, ఈ ట్యాబ్లోకి వస్తాయి కాల్స్. నేను నా పర్సనల్గా ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాను, అది ఎప్పుడు మోగుతుందో ఇది కూడా అప్పుడే మోగుతుంది. అర్ధరాత్రి అపరాత్రి ఏ టైం అయినా నా దగ్గర పెట్టుకొని పడుకుంటాయి కదా, ఎక్కడ కూడా అర్ధరాత్రి ఇది నన్ను లేపుతుంది. నేను ఆ టైంలో లేచి వాళ్ళు వెళ్ళారా లేదా, అక్కడ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఏం జరిగింది అనేది కనుక్కుంటాను. దీనికి వచ్చిన తర్వాత ఇట్లా డీటెయిల్స్ ఉంటాయి ప్రతిదీ. ఫస్ట్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ నేమ్ సౌజన్య, మొబైల్ నంబర్, డేట్, ఏం జరిగింది, ప్రాపర్టీ అఫెన్స్, ఏ టైంకి కాల్ వచ్చింది, ఏ టైం వరకు మనకు రీచ్ అయింది, మనం యాక్సెప్ట్ చేసిన టైం ఏంది, అక్కడికి మనం రీచ్ కావడానికి. ఇది డ్రగ్ టెస్టింగ్ కిట్, దీనికి పర్టికులర్ గా టెస్టింగ్ కిట్ అంతే, దీనికి నేమ్ అనేది ఉండదు. వచ్చేసి 7,000 రూపీస్, ఒక పీస్ వచ్చేసి 7,000 రూపీస్. డ్రగ్ టెస్ట్ అనేది 2 టైప్స్ చేస్తారు, ఒకటి బ్లడ్ టెస్ట్,
ఒకటి యూరిన్ టెస్ట్. ఇది యూరిన్ టెస్ట్ కిట్. ఇన్స్టంట్ రిజల్ట్స్ ఇస్తుంది విత్ ఇన్ 5 minutes టైం. ర్యాపిడ్ టెస్ట్ ఇన్స్టంట్గా వస్తుంది. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి అనుమానం వస్తే వాళ్ళ యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇందులో ఇన్సర్ట్ చేసామంటే విత్ ఇన్ 5 minutes ఒక పర్సన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. జిల్లాలో అయితే మనది కమిషనరేట్ కాబట్టి ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. 3 స్టార్లు ఉంటాయి. ఇది ఉండదు. ఇది ఏదైతే ఉందో ఈ డ్యూయల్ కలర్, రెడ్ కలర్, ఈ బ్యాడ్జ్ ఉండదు. ఈ కార్డ్ అనేది నేవీ బ్లూ కలర్ లో ఉంటుంది. నేవీ బ్లూ కలర్ క్యాప్ కామన్ పోలీస్ అని చెప్పేసి. ఈ ఎంబ్లమ్ సింహతలాటం సేమ్ నేవీ బ్లూ కలర్ అది ఉంటుంది. బ్యాటన్ ఉంటుంది. తలాటం ఖచ్చితంగా ఐపీఎస్ అని ఉంటుంది. డిఐజీ అంటే ఉంటుంది. ఒక స్పోర్డ్, ఒక బ్యాటన్ అంతే. 35 mg/100 ml. అది యూనిట్ కొలుస్తారు. అది ప్రాక్టికల్ గా చూస్తే తెలుస్తుంది, చెప్తే అర్థం కాదు. అంటే 100 mg లోకి 100 ml బ్లడ్లోకి 35 mg మించి తాగకూడదు అన్నట్టుగా. కనబడింది అందరికి? ఎవ్రీ ఇండివిజువల్ కి అది చేంజ్ చేస్తూ ఉంటాం. అనుకుంటారు ప్రతి దాంట్లో ఇదే పెడతారు, ప్రతి దాంట్లో ఇదే పెడతారు. ఇండివిజువల్ నంబర్ అనేది వస్తుంది. ప్రతి దానికి ఇండివిజువల్ నంబర్ అనేది వస్తుంది. ఆ నంబర్ని బట్టి మనం సిస్టమ్ నుంచి ప్రింట్అవుట్ చేస్తాం. ఎర్లియర్ గా దీంట్లో నుంచే ప్రింట్అవుట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇందులో రోలర్ ఉంటుంది, దీనికి చిన్న స్లిప్ పెట్టి తీసేవాళ్ళం. ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ నుంచి తీస్తున్నాం. బస్ టికెట్ సేమ్ యాజ్ బస్ టికెట్ చూసారా? సేమ్ అట్లనే వెళ్తుంది. ఇందులో నుంచి ఇందులో ఒక రోలర్ పెట్టేసి ప్రింట్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో నుంచి తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు తీయట్లేదు, ఎందుకంటే ఫార్మాట్ వేరే అయింది. దాన్ని ఆన్లైన్ నుంచి తీసి కోర్టుకి పంపిస్తున్నాం. నార్మల్ గా బండికి చలాన్ పడితే మీరు ఆన్లైన్ లో పే చేసుకోవచ్చు. కాకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి, కోర్టులోనే పే చేయాలి. సో మీ వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి చెప్పండి, తాగి నడపద్దు. ఒకవేళ తాగి నడిపినా పోలీస్. ఫైర్ అయిన తర్వాత వన్స్ మనం ఎప్పుడైతే ఫైర్ చేస్తామో వెపన్తో, ఫైర్ చేసిన తర్వాత ఈ పార్ట్ మాత్రమే, ఈ కాపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ కాపర్ పార్ట్ మాత్రమే బయటకు వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఈ షీల్డ్ ఏదైతే ఉందో చూడండి, జాగ్రత్తగా చూడండి. షీల్డ్ ½ ఇంచ్ ఏదైతే షీల్డ్ ఉందో ఇది ఇందులోనే ఉండిపోతుంది. దీని మెకానిజం ఏంటంటే దీని లోపల పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది నా పర్సనల్ వెపన్, నా సెక్యూరిటీ పర్పస్. దీని కెపాసిటీ వచ్చేసి 13 రౌండ్లు. దీని కెపాసిటీ వచ్చేసి 13 రౌండ్లు ఉంటుంది. 13 bullets అన్నట్టు. అదే 13 బుల్లెట్ బుల్లెట్ అన్నట్టు. నాకు అవసరం లేదు ఎగ్జాక్ట్లీ అరౌండ్ 3 kgs చేంజ్ ఉంటుంది. లోడెడ్ అన్లోడెడ్ వెయిట్ ఉంటుంది. 13 రౌండ్ల వరకు వెళ్ళిపోవచ్చు. ఇది లైవ్ రౌండ్. బుల్లెట్ మీ భాషలో బుల్లెట్, మా భాషలో రౌండ్ అని పిలుస్తాం. లైవ్ రౌండ్. ఎగ్జాక్ట్లీ దీని బరువు ఎంత ఉంటుందో ఐడియా లేదు. సైజు మాత్రం 9mm. 9mm. దీని పేరు కూడా అంతే, 9mm పిస్టల్. 9mm పిస్టల్. లెథల్ వెపన్స్. ఇవి నాన్ లెథల్ వెపన్స్, ప్రాణం పోయే అవకాశం లేని వెపన్స్. లాటీస్, ఇది వుడెన్ లాటీస్, ఇది ఫైబర్ లాటీ. ఇది వుడెన్, ఇది ఫైబర్.
దెబ్బలు రెండింటితో తగులుతుంది పద్ధతి ఎవరు గుంజినా కూడా పోవద్దు, ఎవరు గుంజినా కూడా పోవద్దు. ఇది ఫస్ట్ లెసన్ ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకునేది లాఠీ పట్టుకునే పద్ధతి. పొరపాటున ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చేతిలో నుంచి లాఠీ కానీ వెపన్ జారీ కానీ కింద పడిందా ఆ రోజు మొత్తం పనిష్మెంట్. అండర్ 18 ఇయర్స్ వాళ్ళు క్రైమ్ చేసి వస్తే మీరు ఏ వెపన్ యూజ్ చేస్తారు? వెపన్ యూజ్ చేయాలి. ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు? జువెనైల్ కౌన్సిల్ పంపిస్తాం. పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. అండర్ 18 జువెనైల్ నుంచి అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ జిల్లా చెప్పిన తర్వాత ఏ మండలం ఏ పోలీస్ స్టేషన్ అని అడుగుతారు. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఏ గ్రామం అని చెప్పేసి అడుగుతారు. ఇవన్నీ అడిగిన తర్వాత సమస్య ఏంది, ఏ టైప్ ఆఫ్ గొడవపడుతున్నారా, భార్యాభర్తల గొడవనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, అన్వాంటెడ్ కాల్స్ వస్తున్నాయా, ఇలాంటి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ నోట్ చేసుకొని అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి, మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పోలీస్